హాయ్ గైస్, ఈరోజు వీడియోలో బ్యాంకింగ్ ఆధార్ ఎన్పిసి స్టేటస్ లింక్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఆధార్ లింకింగ్ బ్యాంకింగ్ స్టేటస్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఆధార్ సర్వీసెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ మనకి మరొక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఆధార్ సీటింగ్ సంబంధించి మనకి ఏదైతే ఎన్పిసి స్టేటస్ లింక్ ఉందో రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివిధ సంక్షేమ పథకాలు అర్హులే ఉండి ఇంతవరకు ఇంకా అమౌంట్ పడిన వాళ్ళకి ఈరోజు అయితే భయాన్ వాళ్ళ కింద మన అమౌంట్ అయితే రిలీజ్ జరుగుతుంది. ఇక్కడ మన ఆధార్ లింకింగ్ స్టేటస్ ఎన్పిసిఐ అని చెప్పే సర్వీసెస్ ఉంది కదా, సో ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి వెల్కమ్ టు మై ఆధార్ అని చెప్పేసి రావడం అవుతుంది. ఎవరైతే లబ్ధిదారులు ఇంకా ఇదివరకు అర్హులే ఉండి అమౌంట్ పడిన వాళ్ళు ఎన్పిసి స్టేటస్ లింక్ ఉందా లేదని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మన ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో ఆధార్ కార్డుకి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలండి. అలా ఉంటేనే మనకి ఆ ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరైతే వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హులే ఉండి ఇంతవరకు అమౌంట్ పడకుండా ఎన్పిసి స్టేటస్ లింక్ లేకుండా అని చెప్పేసి పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా అయితే వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి క్యాప్స్ అడుగుతుంది. సో క్యాప్స్ అనేది ఎంటర్ చేయాలి. సో క్యాప్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకి సెండ్ అనే ఓటీపీ ఉంది కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ జనరల్ ఓటీపీ అని చెప్పేసి సో ఓటీపీ జనరేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మనకి 60 సెకండ్స్ అయితే ఉంటుంది. ఆ 60 సెకండ్స్ లోపల ఇక్కడ మనకి ఏదైతే మన యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి మన యొక్క ఆధార్ వెబ్సైట్కి అయితే రావడం జరుగుతుంది. సో మన యొక్క ఆధార్ ద్వారా లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో మనం లాగిన్ అయిన వెంటనే ఇక్కడ మనకి ఏదైతే ఆధార్తో లాగిన్ అయ్యాం కదా, అక్కడ సంబంధించి లబ్ధిదారులు ఎవరైతున్నారో వారి యొక్క ఆధార్ ఫోటో అనేది ప్రొఫైల్ చూపించడం జరుగుతుంది. సో అక్కడ ట్యాప్ చేసిన వెంటనే సో వారి యొక్క ఆధార్ కార్డు కూడా చూపించడం జరుగుతుంది. ఫ్లిప్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి క్లిక్ చేసిన టూ సైడ్ మన యొక్క ఆధార్ కార్డు కూడా మనకి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మన ఆధార్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి మనకి ఇక్కడ బ్యాంకింగ్ సంబంధించి ఒక లోగో అయితే కనిపిస్తుంది. సో బ్యాంకింగ్ సీడింగ్ స్టేటస్ అని చెప్పేసి సి ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ఈ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే ఏ అకౌంట్కి మన యొక్క ఎన్పిసి స్టేటస్ లింక్ ఉందని చెప్పేసి క్లియర్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక లబ్ధిదారు యొక్క ఆధార్ నెంబరు సో బ్యాంక్ నేమ్ కూడా చూపించడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి బ్యాంక్ నేమ్ కూడా రావడం జరిగింది. అలాగే మనకు బ్యాంకింగ్ సీడింగ్ స్టేటస్ అనేది యాక్టివేట్లో ఉంది. సో ఇక్కడ ఇన్యాక్టివేట్ వస్తే సంబంధిత అధికారులు ఎవరైతే మీ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు యాక్టివేట్ చేసుకుని ఇన్ కేసు మీరు అలా చేసుకోలేకపోతే మీ సరౌండింగ్లో ఉన్నటువంటి పోస్టల్ ఏదైతే ఉందో ఆ అకౌంట్లో మీరు ఓపెన్ చేసుకుని ఈరోజు అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఏ డేట్లో మనకి యాక్టివేట్ అయిందని చెప్పేసి కూడా చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క మొబైల్ని మీరు చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోని అప్డేట్ ఎవరైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.